ప్రతిక తూర్పుగోదావరి జిల్లా నెల్లూరు మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశంలో నాగుపాముతో ఒక సభ్యుడు నిరసన తెలపడం కలకలం రేపింది. నిడదవోలు పట్టణంలోని 20వ వార్డులో తరచుగా ఇళ్లలోకి కాలనీలోకి పాములు ప్రవేశిస్తున్నాయని, ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్ అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. పాముల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు స్పందించారా అంటూ నిలదీస్తూ అతడు మీటింగ్లోకి నాగుపామును తీసుకువచ్చాడు. హాల్లోకి తెచ్చారు. పాము ఉన్న ఆ సంచిని తీసి కుర్చీ పక్కన పెట్టుకున్నారు. ఈ పాము విషయం అక్కడే ఉన్న హేమంత్ దృష్టికి వచ్చింది. వెంటనే అధికారులు అనిల్ కుమార్ దగ్గరకు వెళ్లి పాము ఉన్న సంచిని బయటకు పెట్టి రావాలని అడిగారు. కౌన్సిలర్ అనిల్ కుమార్ కుదరదు అని తేల్చి చెప్పడంతో అనంతరం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ కౌన్సిలర్ అనిల్ కుమార్ ను సీరియస్ గా చెప్పడంతో ఆయన ఆ పాము ఉన్న సంచిని తీసుకువెళ్లి బయటపెట్టి మళ్లీ హాల్లోకి వచ్చారు. గత 6 నెలల నుంచి నా వార్డులో పాములు విపరీతంగా ఉన్నాయి. స్కూల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. పాములు చాలా భయంకరంగా ఉన్నాయి. సరే ఎంటలేదు. ఆల్రెడీ గత కౌన్సిల్లో 10 లక్షలు పెట్టామండి. బేరం కటింగ్, వేస్ట్ ఏజ్ అంతా క్లీన్ చేయడానికి, పార్కులు, స్కూల్స్ క్లీన్ చేయడానికి 10 లక్షలు పెడితే అప్పుడు కూడా జేసీబీ పంపించలేదు. మొన్న రీసెంట్గా 3 నెలల క్రితం 5 లక్షలు కూడా కౌన్సిల్ మీటింగ్లో పెట్టాం జేసీబీలకి, ట్రాక్టర్లకి. అప్పటి నుంచి ఎక్కడ జేసీబీ నడపలేదు, ట్రాక్టర్ కూడా నడపలేదు. ఆ అమౌంట్ ఏమైందో కూడా తెలియదు. పాములు విపరీతంగా తిరుగుతున్నాయని నేను వాట్సాప్లో మన మున్సిపల్ అధికారులకి, అలాగే మన చైర్మన్ గారికి, మన కౌన్సిల్ గ్రూప్లో కూడా పెడుతున్నాను. ప్రతి పాముని పెడుతున్నాను. అయినా స్పందించాలి. అసలు పాము ఎలాగుంటుంది, అలా వీళ్ళకి చూపించాలి. ఎంత భయంకరంగా ఉంటుంది, అది కాటేస్తే ఏమవుతుంది అని చూపించడానికి కౌన్సిల్ మీటింగ్ కి మీటింగ్ కి బయలుదేరేటప్పుడు కరెక్ట్గా నేను మా ఇంటి ముందే స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూల్, మదర్ తెరిసా స్కూల్. ఆ స్కూల్ దగ్గరికి నేను వెళ్తుంటే చిన్న పిల్లోడు కాళ్ళు దాటుకుని వెళ్ళిపోతుంటే పాము అంటే నేను గబగబా వెళ్ళి స్నేకర్ కూడా కుర్రోడు ఉంటే వాడిని పిలిపించి ఆ పామును పట్టించి డబ్బలు పెట్టి ఇలా ఎవరా ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు చేసినా పట్టించుకుంటలేదు. ఆ పామును పడటానికి సుమారు 2,000 దాకా ఇవ్వాల్సి వస్తుంది మనోడికి. ఆ అమౌంట్ కూడా నేనే ఇచ్చాను. ఆ పాముని తీసుకొచ్చి అసలు పాము అంటే ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా కూడా జీవితానికి తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకెళ్లారు మీరు పాముని? కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్ళారు. కౌన్సిల్ మీటింగ్ లో చూపించారు మీరు? కౌన్సిల్ మీటింగ్ లో చూపించలేదు. ఏమన్నారంటే మేము క్లీన్ చేయించేస్తామండి, అయిపోద్ది 2 రోజుల్లో చేయించేస్తామని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.